ప్రతాపరుద్రీయంలో ఏం వేషం చేసి? ప్రతాపరుద్రీయంలో యుగంధరుడి శిష్యుడు, తర్వాత ఆస్థాన గాయకుడు, ఇలా 2-3 వేషాలు వేశారు. సిపాయిలు, అట్లాంటివి రకరకాల వేషాలు. ఎందుకంటే వయసులో చిన్న మార్పు, మరి కుర్రాడిని కాదు, అలానే మరి పెద్ద వేషాలు పనికి వచ్చేవాడిని కాదు. సో కాలేజీ స్టూడెంట్కి ఉండే పీరియడ్ లాంటిది. సో అందువల్ల 2-3 వేషాలు వేయడం జరుగుతూ ఉండేది. మృత్యుకటికంలో మాత్రం కుంభీలు కూడాని బండివాడు వేషం. అది వానలో కప్పలాగా ఎవరెవరెవరెవర నడుస్తామేటయా అని సంథింగ్ తమాషాగా ఉండేది డైలాగ్. దాన్ని తెలుగులో రాసింది గురుగారు అబ్బూరి రామకృష్ణారావు గారే. సో ఆయనే రచయిత, దానికి ప్రయోక్త కూడాను. అట్లాగా నాటకాలనేవి నన్ను వదలకుండా లాక్కుంటూ వెళ్ళాయి అన్నమాట. కన్యాశుల్కం నాటక ప్రదర్శన పరంగా కానీ, నాటక సాహిత్య పరంగా కానీ మీకున్న ఒక విశేషమైనటువంటి దాని మీద ఉన్న భావం ఏంటి? వ్యావహారిక భాషలో ఇంతవరకు వచ్చిన నాటకాలన్నింటిలోనూ 100 సంవత్సరాల పైన అయిపోయినా ఆ నాటకానికి ధీటుగా ఇంకో నాటకం రాలేదని చెప్పచ్చు అండి. ఎందుకంటే కథాపరంగా ఈనాడు లేకపోవచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోనో లేకపోతే హిందూ సాంప్రదాయంలోనో అమ్మాయిలను అమ్ముకోవడం అనేది లేకపోవచ్చు. కానీ ఆ నాటకీయత కానీ సంభాషణలు కానీ ఎంత సహజంగా ఉంటాయంటే 100 సంవత్సరాల క్రితం రాసిన నాటకంలా అనిపించదు. అది ఈవేళ ఆ నాటకం చదువుతుంటే నిన్నో మొన్నో రాసిన నాటకం అనిపిస్తుంటుంది. అంటే మానవ స్వభావాలను అంత చక్కగా, మానవ స్వభావాన్ని, పాత్రల చిత్రీకరణని, సంభాషణని అంత అద్భుతంగా రాశారు ఆయన. సో అందుకే 100 సంవత్సరాలైనా ఈనాటికి వ్యావహారిక భాషలో వచ్చిన నాటకాలన్నింటిలోనూ మొట్టమొదటి కన్యాశుల్కం పేరు చెప్పుకోవాల్సి వస్తుంది. అదే దానికి సమకాలీనంగా దాని తర్వాత వరవిక్రయం వచ్చింది. నిజానికి వరవిక్రయం అనే నాటకం సబ్జెక్ట్ ఈనాటికి ఉంది. ఆ సమస్య ఈనాటికి ఉంది. ఆ రోజుల్లో 100,000 కట్నాలు అయితే ఈవేళ లక్షలు కోట్లు అయినాయి. ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా నుంచో రావడం, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది సరిపోలేదు, ఇంకో 50 లక్షలు పట్టరా అని డైవర్స్ ఇవ్వడం, ఇలాంటి మనం పేపర్లోని వాటిలో చూస్తూనే ఉన్నాం. ఇతివృత్త పరంగా ఈనాటికి బతికున్నది వరవిక్రయం అయితే, ఒక నాటకీయ శైలిగాను శిల్పంగాను అద్భుతంగా మలచబడిన నాటకం మాత్రం కన్యాశుల్కం. వరవిక్రయంలో మీరేం చేశారు? నేను వరవిక్రయంలో పెళ్ళిళ్ళ పేరండి, పేరు శాస్త్రి వేషం. అది దాదాపు ఇప్పటికి 10 ప్రదర్శనలు, మద్రాసులోనే 2 ప్రదర్శనలు వేయడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్లో, ఈ మధ్య రీసెంట్గా కూడా. ఈ రెండింటిలో నటించేటువంటి అదృష్టం ఉన్న వ్యక్తులు మీరు, నటులు మీరు. నిజంగా నా అదృష్టం. ఒకటి గురజాడ గారు, ఇంకొకటి కాలకూరి వారు. 2 మహాకవులు రాసిన 2 మహోన్నతమైనటువంటి నాటకాల్లో మీకున్నాయి. ఈ రచన పరంగా, శిల్పం పరంగా ఈ రెండింటికి ఉన్నటువంటి మీకు అనుకున్న వైవిధ్యం ఏ విధంగా ఉంది? నిజానికి వరవిక్రయ నాటకం పద్యాలతోటి వాటితోటి ఆనాటి పౌరాణిక నాటకాలకి కొంచెం దగ్గరగా ఉండేది. వెరీ గుడ్. కానీ వ్యావహారిక శైలి అనేది దానికంటే కన్యాశుల్కంలోనే ఎక్కువ ఉంది. సంభాషణ పరంగా కానీ శిల్పం పరంగా కానీ ఆలోచిస్తే అసిరిగాడు మాట్లాడేది అసిరిగాడు మాట్లాడినట్టు ఉంటుంది. ఎక్కడ పౌరాణిక టచ్ కానీ చారిత్రాత్మకమైనటువంటి సంభాషణలాగా ఉండవు. మనకు సమాజంలో కళ్ళెదురుగుండా తిరుగులాడుతున్న మనుషులు ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ భాషలాగే ఉంటుంది. సమాజాన్ని ఒక స్నాప్ తీసి అక్కడ ప్రత్యక్షమైనటువంటి శిల్పం అని చెప్పచ్చు. ముఖ్యంగా విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడుక భాష ఏదైతే ఉందో ఆ భాషే దాంట్లో వాడడం జరిగింది. వరవిక్రయంలో అలా కాదు. వరవిక్రయంలో భాషలోకి వచ్చేటప్పటికి చాలా మార్పు ఉంది. కొంచెం వ్యవహారిక భాషలో కూడా ఉన్నతమైన స్థాయిలో వ్యవహారం, కులంతో పని లేదు, రూప జ్ఞాన సంపత్తితో పని లేదు, తూగినన్ని కాసులతో రూపాయలతో కొని తెచ్చుకోవడమే గత్యంతరం. ఇలాంటి మాటలన్నీ కొంచెం చదువుకున్నవాడు మాట్లాడే భాష పరిధిలో ఉంటాయి. అలాగే ఒక పేరు శాస్త్రి మాట్లాడేది చూస్తే నా పేరా అమ్మ, నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా, చిన్నప్పుడు పేరడని పేరుగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరు శాస్త్రులని, పేరింభొట్లని, పేరావధానులని, పేరు చేయలని కూడా అంటున్నారు. ఏముందేమంటారు ఈశ్వరుడికే తెలియాలి. అట్లాగా పాత్రలు మాట్లాడే భాషల్లో ఏంటంటే కొంచెం ఔన్నత్యం ఎక్కువ కనపడుతుంటుంది. ఈ సామాన్యమైన రామపంతులు మాట్లాడితే రామపంతులు మాట్లాడినట్టు ఉంటుంది, కరటే శాస్త్రి మాట్లాడితే కరటే శాస్త్రి మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే ఒలుబ్దావధానులు మాట్లాడాడు, ఇగో నా దగ్గర ఏదో ఎక్కువగా ఉన్నట్టు అంటున్నారు, నా దగ్గరే ఉంది.
ఓ నది ఉంది, పరానికి నీళ్ళు వదిలే వాళ్ళైనా ఉండాలి కదా. ఇవన్నీ వ్యవహారికమైన పాటలు. కరటక శాస్త్రి శిష్యునిగా ఒక మీకు ఏదైనా గుర్తుందా మంచి డైలాగు సన్నివేశం? కరటక శాస్త్రి శిష్యుడిగా అంటే దాంట్లో మూడు ముఖ్యంగా మూడు వేషాలు వేసినట్లు లెక్క. కరటక శాస్త్రి శిష్యుడు ఒక వేషం అయితే, లబ్ధావతానుల వైఫ్ ఒక వేషం, భార్యగా ఒక పాత్ర అయితే, మూడోది మళ్ళీ వీడే సాతాను జీయరుగా వస్తాడు. అక్కడ ఒక తత్వం కూడా ఉంది. ఇల్లు ఇల్లుని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలక, మూన్నాళ్ళ బతుకునకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలక, ముందుగతి కానవే చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కన్న తల్లెవ్వరే చిలక, నిన్ను మోసేరు నలుగురు, వెంబడిని 10 మంది, వెంటనెవరు రారు చిలక. ఇలాగా ఆ పాత్రలో తత్వం ఉంటుంది. నన్ను చేయి పట్టుకుంటుంది నాన్న అంటాడు ఆడపిల్ల వేషంగా. ఇవి కన్నిపిల్ల దగ్గర ఏదో చుట్టవాసన వస్తున్నట్టుందే అంటుంది మధురవాణి. అందుకే కాబోలు డబ్బీలో చుట్టలు తరచు మాయమవుతూ ఉంటాయి అని కరటక శాస్త్రి చమత్కరిస్తాడు. తన శిష్యుడే ఆడవేషం వేసాడు అని. అలాగే ఆమె గ్రహిస్తుంది వెంటనే, మధురవాణి గ్రహిస్తుంది, వాడు శిష్యుడే ఆడవేషం వేసాడు. అవును. అలాగే శిష్యుడిగా ఉండే సంభాషణలు వేరు. అదే పట్నం వదిలే 6 నెలలకు ఒకసారి అగ్రహారాలు అంటూ వచ్చినప్పుడు పుస్తకం పట్టుకోమంటే చదివేం వస్తుంది, ఏమీ లాభం లేదు. ఈ పుస్తకం ఇంతటితో మూసేసి గిరీశం గారిని అడిగి ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వెంకటేశానికి ఇంగ్లీష్ వచ్చని ఎంత గర్రగా ఉంది, ఏమిట్రా అబ్బే అంటున్నావు? ఏమీ లేదు, ఏదో నా సొంత భాష. గురువుని కదా, అదేదో నాకు కూడా చెప్పొచ్చు కదా అంటాను. చెప్పడానికి ఏముందండి, అగ్రహారాలు అన్నమాట 6 నెలలకు ఒకసారి వచ్చి చదువు అంటే ఏమవుతుంది, అందుకే ఈ పుస్తకం ఇక్కడితో ఆపేస్తున్నాను అని చెప్పేది చెప్తాడు. సరే ఈసారి కొత్త శ్లోకం చెప్తాను, ఏది పుస్తకం తీయండి. కొత్తవి పాతవి అన్నీ ఒకలాగే కనపడుతున్నాయి, ఏది చూపించండి. సరే చదువుకుని ఏది దొరికితే అది తీస్తానంట. ఓ మంచి శ్లోకం ఒకటి ఉంది. అత్యుత్తర శాంతి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. చదివి ఆపేసేట ఏం ప్రయోజనం లేదండి. హిమాలయం 2 సముద్రాలకి దాచి రోళ్ళగర్లా లేదుట, మ్యాప్లో చూపించాడు. ఇంగ్లీష్ చదువు పక్కన పెట్టేసి నేను చెప్తాను నేర్చుకోరా, ఇంగ్లీష్ నేను తర్వాత నేర్పిస్తాను లేని చెప్పేది చెప్తాడు. మొత్తానికి అలా వస్తుందని వాడి సంభాషణ. సో అట్లాగా 3 భిన్నమైన పాత్రలు ఒకే నాటకంలో వేసే అవకాశం మొట్టమొదటిసారి వచ్చిందని చెప్పవచ్చు. వాతాపి గణపతిం భజే మొదలెడతాడు. నిజానికి వీడికి సంగీతం రాదు. జనాన్ని అలా నవ్విస్తూ ఆఖరిని ఒకసారి ఏడిపించే నాటకం. తెలుగు నాటకాల్లో పద్యాలు అనేది ప్రక్రియ మనకు తెలుగు భాషలో మాత్రం ఉంది. అది చాలా గొప్ప విశేషం అది.